పిలిచారండి. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో కొన్ని పర్వతాలు ఉన్నాయా లేదా? ముందు మన పర్వతాలు ఏంటో మనకు తెలియాలి. మనం తెలియకపోతే మనం వాటిని జయించలేం కదా. ఇఫ్ యు నో యువర్ మౌంటైన్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ ఓవర్కమ్ యువర్ మౌంటైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. అసలు నీకు నీ ఎదుట నిలబడి నిన్ను సవాలు చేస్తున్న ఆ పర్వతాలు ఏంటో నీకు తెలుసా? నీ ఎదుట ఉండి నిన్ను భయపెడుతున్నా, నిన్ను కృంగదీస్తున్న ఆ పర్వతాలు ఏంటో మీకు తెలుసా? పర్వతాలను గురించి ఐ వాంట్ టు టెల్ 3 things అబౌట్ మౌంటైన్స్. మొట్టమొదటిగా యేసయ్య చెప్పిన మాట ఏంటంటే పర్వతాలను చూడు అనలా. జీసస్ డిడ్ నాట్ సే లుక్ ఎట్ ద మౌంటైన్స్, జీసస్ సెడ్ టాక్ టు ద మౌంటైన్. ఒకసారి చెప్పండి, టాక్ టు ద. ప్రక్కవారి వైపు తిరిగి చెప్పండి, పర్వతంతో మాట్లాడండి అని చెప్పండి. ఇదేంటండి ఎప్పుడు వినలేదు, పర్వతంతో మాట్లాడతామా? పర్వతాలకి ఏమైనా ప్రాణం ఉంటుందా? పర్వతాలకి చెవులు ఉన్నాయా? పర్వతాలు వినగలవా అంటే ఇది నా మాట కాదు. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. లెట్స్ టర్న్ టు మాథ్యూ చాప్టర్ 21 verse 21. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా కొండను చూచి దానితో చెప్పాలంట. లుక్ ఎట్ ద మౌంటైన్ అండ్ స్పీక్ టు ద మౌంటైన్, టాక్ టు ద మౌంటైన్. ఇది యేసయ్య చెప్పిన మాట. ఒక దైవజనరాలు ఏమంటదంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ వేర్ యువర్ లైఫ్ ఇస్ హెడెడ్, లిసన్ టు ద వర్డ్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. నీ జీవితం ఏ దిశలో వెళ్తుందో నీకు అర్థం కావాలంటే నీ నోటి నుండి వస్తున్న మాటలు ఒకసారి జాగ్రత్తగా గమనించుకో. నిన్న దైవజనులు శాండీ ఆండర్సన్ గారు ఒక మాట చెప్పారు. మీ జీవితం బాగుపడాలంటే మీ మనసులోకి వచ్చిన 60%, 60% ఆఫ్ ద థాట్స్ దట్ కమ్ టు యువర్ మైండ్ డు నాట్ స్పీక్. దట్స్ వాట్ రెవరెండ్ శాండీ ఆండర్సన్ సెడ్ యెస్టర్డే. గుర్తుందండి మీకు? వస్తాయి మనసులోకి బోలెడన్న ఆలోచన, వచ్చినవన్నీ మాట్లాడేస్తూ ఉంటాం కదండి. 60% మాటలు మాట్లాడకపోతే మంచిదంట. మనకు చాలా మేలు కలుగుతుంది, మనకు చాలా దీవెన కలుగుతుంది. ఎప్పుడు అవసరమో అప్పుడు మాట్లాడాలి, ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడాలి. మాట్లాడవలసిన చోట మాట్లాడకపోయినా కార్యాలు జరగవు. ఇఫ్ యూ డు నాట్ స్పీక్ వేర్ యు ఆర్ సపోజ్ టు స్పీక్, దెన్ యూ కెనాట్ రిసీవ్ కదండి. పర్వతముతో మాట్లాడాలి అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. నువ్వు మాట్లాడకపోతే కార్యము జరగదు. నువ్వు పర్వతముతో మాట్లాడాలి. అయితే పర్వతముతో ఎలా పడితే అలా ఉండి మాట్లాడితే పని అయిపోద్దా? పర్వతం ముందు నిలబడి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ పర్వతముతో మాట్లాడితే పని జరగదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడాల్సిన అవసరం లేదు. ఇన్ ద లార్డ్స్ ప్రేయర్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యేసే వద్దకు వచ్చి అడిగారు, మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి, టీచర్స్ హౌ టు ప్రే. యేసయ్య చెప్పారు, పరలోకమందున్న మా సర్వాధికారము కలిగిన దేవునితో మొదట సంబంధం ఉండాలి నీకు. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ ది ఆమ్నిపోటెంట్ గాడ్, ఈవెన్ ఇఫ్ యూ స్పీక్ టు ద మౌంటైన్, నథింగ్ చేంజెస్. సర్వాధికారి అయిన దేవునితో సంబంధము మొదట. వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ థింగ్? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? ప్రయారిటీ ఏంటంటే పరలోకపు తండ్రితో సంబంధం ఉందా? ఆర్ యూ కనెక్టెడ్ టు ది ఆల్మైటీ గాడ్? సర్వశక్తిమంతుడైన దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నావా? ముందు అది లేకపోతే ఏం పని జరగదు. కరెంట్ లేదండి, ఇప్పుడు ఫ్యాన్లు, ఏసీ పని చేయట్లేదు. మన ఇంట్లో ఎన్ని ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉన్నా, ఇఫ్ వీ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద పవర్, దెన్ వీ డోంట్ receive anything, any benefit from all the electronic appliances that are in the house. ఫ్యాన్లు ఉన్నా, రెఫ్రిజిరేటర్ ఉన్నా, ఏసీ ఉన్నా, ఏది పని చేయదు ఎప్పుడు పవర్ సోర్స్కి కనెక్ట్ అవ్వకపోతే. పవర్ సోర్స్, అల్టిమేట్ పవర్ సోర్స్ ఎవరండి? దేవుడు. సర్వశక్తిమంతుడైన దేవునితో కనెక్ట్ అవ్వకుండా నా నోటి నుండి వచ్చే మాటలు అవి శక్తి కలిగిన మాటలుగా, ప్రభావవంతమైన మాటలుగా, కార్యం జరిగించే మాటలుగా ఉండాలంటే జరగవు. ఎందుకంటే నేను పవర్ సోర్స్కి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి. సర్వాధికారి అయిన దేవునితో నీవు సంబంధం కలిగి అప్పుడు నువ్వు పర్వతంతో మాట్లాడితే అప్పుడు పని జరుగుతుంది. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పర్వతముతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసంతో మాట్లాడాలి. అవిశ్వాసంతో మాట్లాడితే పని జరగదు. చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం.
Matthew chapter 17 verse 15. ప్రభువా ఆ, నా కుమారుని కరుణింపుము, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి మిక్కిలి బాధపడుచున్నాడు. ఒకసారి ఎలాగనగా? ఆగుదామండి. ఒక తండ్రి చాంద్ర రోగం కలిగిన తన కుమారుని యేసయ్య వద్దకు తీసుకొని వచ్చి, యేసయ్య నీ శిష్యుల వద్దకు తీసుకొని వెళ్ళాను, వారు స్వస్థపరచలేకపోయారు అంటే యేసయ్య బాగు చేస్తారు. ఇప్పుడు శిష్యులకి చాలా అవమానంగా అనిపిస్తుంది. వారు యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతారు, యేసయ్య ఈ అద్భుతం మేము ఎందుకు చేయలేకపోయాం, వై కుడెంట్ బి పర్ఫార్మ్ ద మిరకిల్ అని అడిగితే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఓ వికెడ్ అండ్ పర్వర్స్ జనరేషన్, ఫెయిత్లెస్ జనరేషన్ అనే మాట ఉంటుందండి. విశ్వాసము లేని మూర్ఖతరము. యేసయ్యకి కోపం వచ్చింది, అసహనం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? విశ్వాసం లేకపోవడం చూసినప్పుడు. దేవునికి మనం ఎప్పుడు కోపం తెప్పిస్తాం తెలుసా? విశ్వాసం లేకుండా ప్రవర్తించినప్పుడు, విశ్వాసం లేకుండా ప్రార్థన చేసినప్పుడు. ఎంతమందికి కోపం తెప్పించాలని ఉందండి యేసయ్యకి? లేదండి, ఎవరికీ లేదు కదా. ఆయనను ఆనందపరచాలనుంది, ఆయనను సంతోషపరచాలనుంది, ఆయనకు ప్రియులుగా బ్రతకాలనుంది. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. సో నీవు when you talk to the mountain, speak with faith. Make sure you're connected to the Almighty God when you talk to the mountain.